హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజు కుట్టడం ఎలా అంటే జారే క్లాత్కి చాలామంది సిస్టర్స్ ముడతలు ముడతలుగా కుట్టడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఈజీగా షార్ట్కట్లో నేను ఎలా కుడతానో చూడండి. దానికంటే ముందు నేను ఒరిజినల్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ నిన్న మీకు ఆల్రెడీ కటింగ్ అనేది నేను పెట్టేశాను. నిన్న పెట్టిన వీడియోలో చాలామంది స్టిచ్చింగ్ కూడా పెట్టండి అన్నయ్య అన్నారు. ఈ జారే క్లాత్ గురించి పెట్టడం వల్ల మీకు కూడా కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. ఈ జారే క్లాత్ ఏంటి అంటే చాలా లేట్ పడుతుంది, చాలాసేపు పడుతుంది అని అనుకుంటూ ఉంటారు. దీనంత సులువు ఎక్కడా ఉండదండి. చాలా ఈజీగా నేను మీకు కుట్టి చూపిస్తాను, ఓకేనా? కొంచెం ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది కొత్త వాళ్ళకి, కానీ ఇది కుట్టడం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది. లైనింగ్ అంతా జాయింట్ చేసుకొని మొత్తం కూడా కుట్టుకుంటూ ఉంటారు, అయినా కూడా ముడతలు వస్తూ ఉంటాయి. దానికంటే ముందు మనం ఏం చేయాలి, క్లాత్ షింక్ చేసుకోవాలి. కొంచెం చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, మీకు చెప్పాను కదా. క్లాత్ అనేది వాటర్లో మనం తడుపుకొని లైనింగ్ క్లాత్ తర్వాతకి మనం ఇక ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అప్పుడు తర్వాతకి అంటే ఫ్యూచర్లో ముడత అనేది రాదనమాట. అలా మనం చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము, అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చేసేస్తున్నాము. చాలా చక్కగా చేసేస్తాను చూడండి, ఓకేనా? ఇందులో ఇవి జారే క్లాత్లకి క్లాత్ కూడా కొంచెం తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఒక 1/2 మీటర్ కంటే ఎక్కువ ఇయ్యరు వెడల్పులో. కొంచెం ఏదో చీర పన్నా కాబట్టి మనకి జాయింట్లు వేసో అదేసో ఇదేసో ఎటో ఒకటో మనం వెళ్ళదీస్తాము. కానీ ఇవేంటి అంటే కొంచెం కష్టంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒరిజినల్ అంతగా ఉండవు మన దగ్గర, ఓకేనా? ఇప్పుడు దీన్ని చూడండి, నేను ఎంత సులువుగా వేస్తాను. కొంచెం టాప్ కుట్టు పెట్టుకుని అంటే కొంచెం లాంగ్ కుట్టు పెట్టేసుకొని చక్కగా మనం ఏం చేయాలి అంటే ఉల్టా సీదా చూసుకొని ఇగో ఇలా అనుకొని ఉల్టా సీదా చూసుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి ఇలా పెట్టుకోవాలి. ఒకసారి ఇలా పెట్టేసి అంత చుట్టూ కూడా చూసుకుందాం. ఇలా చూడండి, ఇలా చుట్టూ చూసేసి సెంటర్ కాట్కి అంటే ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఈ డాట్ దగ్గరికి మనం ఇలా కుట్టు వేసేసుకుందాం. సెంటర్ నుంచి పై సెంటర్ దాకా, షోల్డర్ సెంటర్ దాకా ఇలా కుట్టు వేసుకుందాం. ఇది ఇంతకుముందు చూపించాను మీకు నేను. ఇప్పుడు ఈ కుట్టు అనేది ఏంటి అంటే మీరు లైనింగ్ జారని దానికి కూడా మీరు వేసుకోవచ్చు. ప్రతిసారి చుట్టూ వేయకుండా కుట్టు ఇలా మొత్తం వేసుకొని చక్కగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది అనమాట, ఓకేనా? డాట్స్ చక్కగా వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా అయితే వేసామో ఇది కూడా అలాగే వేయాలి మళ్ళీ. ఎందుకంటే ఆపోజిట్గా వస్తూ ఉంటాయి, ఆపోజిట్గా వేసుకుంటేనే కదా మనకి ఆపోజిట్గా వచ్చేది, ఓకేనా? ఒకే వైపు వేసామనుకోండి మళ్ళీ పార్ట్స్ ఒకే వైపు వచ్చేస్తాయి. ఇలా మనం చూసుకొని చక్కగా సెంటర్కి కుట్టు వేసేసుకుందాం, ఓకేనా? ఇలా పాపం చాలామంది సిస్టర్స్కి ఏంటి అంటే జారే క్లాతులు భయపడుతూ ఉంటారు. వీటికి మనం 200 తీసుకున్న దండగేనండి. ఎందుకంటే బాగా జారుతూ ఉంటాయి, అసలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు ఎంత ఇబ్బంది అంటే ఇక మనం చెప్పలేమన్నమాట. ఇక అవి మనం అనలేము కూడా వాళ్ళతో. ఏందమ్మా జాకెట్ కుడితే 150 కదా అంటుంటారు, 150 కదా, 100 కదా, మీరేంటి అలా తీసుకుంటున్నారు, నేను 200 పెట్టి చీర కొంటే 200 పెట్టి కుట్టించాలా అంటారు. కానీ మన కష్టాలు వాళ్ళకి అర్థం కావు. కస్టమర్ ఎంతసేపటికి సేఫ్ని పడాలని ₹1 తగ్గుతుందనే చూస్తారు, కానీ మన బాధలు మన కష్టాలు వాళ్ళకి అర్థం కావన్నమాట. ఇప్పుడు ఇలా మనం ప్లస్ గుర్తులో మనం కుట్లు అనేవి వేసుకున్నాం చూడండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీనికి కూడా అంటే బ్యాక్ పార్ట్ కూడా అలాగే వేసుకోవాలి. ఇక మనం చుట్టూ కుట్టాల్సిన అవసరం లేదు, కేవలం ఈ బ్యాక్ పార్ట్లు ఇవి వేసుకుంటే సరిపోతాయి మనకు, ఓకేనా? ఇంక చూడండి, ఇలా పెట్టేసి ఇలా అనుకొని కొంచెం ఒకసారి ఇలా దులుపుకోండి. ఇలా దులుపుకుంటే మనకి చక్కగా ఇలా వస్తుంది. డాట్ దగ్గర మనకి కుట్టు అనేది వేసుకోవాలి చూడండి. ఇలా సెంటర్కి ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, అంతే. ఫస్ట్ మనకేంటి అంటే ఒక క్లారిటీ, ఇలా వేస్తే మనకి జారదు అనే క్లారిటీ వస్తుంది అనమాట, ఓకేనా? కొంచెం కిందికి వేద్దాం, నెక్ ఉంది కదా, ఓకేనా? ఇలా వేసేసుకుంటే మనకి క్లాత్ కూడా సరిపోతుంది. ఇక కిందిది మనకి జరుగుతుంది అనేది అనుమానం లేదు ఇక మనకి, ఎందుకంటే మనం కుట్టు పడేసాము ఆల్రెడీ, ఫిక్స్ అయిపోయింది ఇక కుట్టు, ఇక అటు ఇటు జరగదన్నమాట, ఓకేనా? ఇలా లాంగ్ కుట్టు పెట్టుకోండి, లాంగ్ కుట్టు పెట్టేసి వేసేయండి, ఓకేనా? చిన్న కుట్టు అయితే మళ్ళీ విప్పాలంటే ఇబ్బంది కదా, అందువల్ల, ఓకేనా? ఇప్పుడు ఈ 2 షోల్డర్లు కరెక్ట్గా ఇలా చూడండి. ఈ 2 షోల్డర్లు ఇలా చూసేసి ఇప్పుడు చూడండి, ఇలా పెద్దగానే ఉంది నెక్, కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేద్దాం, ఓకేనా? మనం చేయాల్సింది ఏమీ లేదు, ఓన్లీ కుట్టు ఇలా వేసుకోవడం, ఓకేనా?
ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కూడా తీసి పక్కన పెడదాం. పక్కన పెట్టేసి ఇక హ్యాండ్స్ కూడా చూడండి ఎంత సులువుగా వేస్తానో, చాలా ఈజీగా మనం కుట్టు అనేది వేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఇంకా ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ అవన్నీ ఏమి చేయలేదు కదా. ఇప్పుడు దీనికి ఇక ఇలా ఉంది కదా క్లాత్, ఇది తీసేసి ఒక పక్కకి ఇలా పెట్టేసి వన్ సైడ్ ఇది వస్తుంది, వన్ సైడ్ ఇది వస్తుంది. ఇక తప్పదు మనకి రెండు జాయింట్లు అయితే వస్తాయి. ఒక్క జాయింటే వేయాలి అంటే కలవదండి, ఎందుకంటే పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి. చిన్న బార్డర్ అయితే మనం 2 జాయింట్లు వేసుకోవచ్చు. ఓకేనా? ఇంక ఇలా తీసేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ ఉంది కదా, ఈ ఒరిజినల్ని కూడా మనం చక్కగా ఇక ఇలా పెట్టేసి సెంటర్కి చూడండి, సెంటర్కి పెట్టేసి ఇంక ఇలా కుట్టు వేసేద్దాం సెంటర్కి. ఇది కూడా వేసేయండి, ఇది కూడా వేసేస్తేనే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇంక ఇలా ఉల్టా సీదా చూసుకొని మళ్ళీ దీనికి కూడా ఆపోజిట్గా వేసుకోవాలి మనం. ఓకేనా? బ్యాక్ ఒకవైపు ఫ్రంట్ ఒకవైపు వేసామనుకోండి చచ్చామే, మళ్ళీ విప్పుకోలేక ఇబ్బంది పడాలి మనం. ఓకేనా? ఇలా వేసేద్దాం. చంకలోకి వెళ్ళిపోతాయండి కుట్లన్నీ, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎగస్ట్రా ఏ క్లాత్ అయితే ఉందో ఆ క్లాత్ని మనం తర్వాతకి మలుచుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసి చూడండి, ఈ క్లాత్ తీసుకున్నాం కదా మనం, ఈ క్లాత్ని మనం ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఇంతే, ఏం చేయొద్దు, మీరు కదిలించొద్దు, ఏమీ చేయొద్దు. ఓకే, ఇలా కుట్లు జాయింట్లు వేసుకుంటూ వెళ్ళండి, అంతే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చంక పేలికలు అయిపోతాయి మనకి, కుట్లు కూడా అయిపోతాయి. ఓకేనా? ఇలా వేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు దానికి కూడా సేమ్ యాజ్ చీజ్గా అలాగే వేసేయండి. ఓకేనా? ఒకవేళ వీలైతే పై కుట్టు వేయండి, లేదంటే వదిలేయండి, ఇలానే పెట్టేసి. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా అంతే, చాలా సులువు అండి. ఏదో అమ్మో ఎంతో పెద్ద కష్టపడుతున్నాం మనం వేస్తున్నాం, అది చాలా లాంగ్ ప్రాసెస్ పోతే లాంగే అవుతుంది. మనం షార్ట్గా పేలితే షార్ట్గా ఉంటుంది అనమాట ఏదైనా. ఓకేనా? ఇలా చూడండి, ఇది కరెక్ట్గా పెట్టేసి ఒకవేళ ఇలా సరిపోతుంది అనుకుంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా? ఇలా సరిపోతుంది, ఇలా. ఓకేనా? చెత్త బండి వచ్చిందండి, నేను చెత్త వేసి వచ్చి మళ్ళీ మీకు వీడియో తీస్తాను. ఇలా సింపుల్గా జాయింట్లు వేసుకోవాలి. ఈ జాయింట్లకు ఏంటి అంటే చాలామంది నేను నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి కూడా చూశాను, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎలానో అసలు ఈ జాయింట్లు ఎలా వేయాలో అది ఆ టెన్షన్లోనే సగం జీవితం గడిచిపోతూ ఉంటుంది. ముడతలు లేకుండా ఈజీగా వేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చూడండి చలాకీగా మంచిగా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. అంటే నేను కొద్దిగా కుట్టిన వాడిని కాబట్టి వేస్తాను, కానీ పాపం కొత్త వాళ్ళకి ఏంటి తెలియదు కదా, ఇక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఓకేనా? ఇలా కొంచెం ఇది క్రాస్గా ఉంది, ఆ క్రాస్ని మలిపేస్తున్నాను. ఇలా వేసేసాను. చూడండి చక్కగా మనకి జాయింట్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ కొసని ఈ చేతి పని కింద కానీ లేదంటే కొద్దిగా ఇలా మలుచుకోవాలి లైట్గా. చూడండి ఇలా లైట్గా మలిచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక దీని పని తీసేయాలి మనం. ఓకేనా? ఇక ఇది మళ్ళీ మనకి ఏంటి అంటే అడ్డం లేకుండా దీన్ని కంప్లీట్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేతి పనితో సహా మలుచుకోవచ్చు అనమాట. తర్వాతకి ఇలా కుట్టేసి ఇక దీన్ని ఇలా సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి. నేను లాంగ్ కుట్టు పెట్టే కుడుతున్నానండి, ఇది లాంగే ఉంది కుట్టు, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎగస్ట్రా అంటే మనకి ఈ చంక చదిపోతుందో లేదో అన్న టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎలాగో ఇది మన చంక ఉంది కాబట్టి ఇలా ఎగస్ట్రా పెట్టేసి లైనింగ్ ఒకటి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది దానికి. ఓకేనా? ఇలా మనం ఈ ఎగస్ట్రా పీసులన్నీ తీసేసుకుందాం. ఇలా ఓకేనా? ఈ పీసులు మనకు అన్నీ ఉపయోగపడతాయండి. ఇక దీనికి మనం లైనింగ్ ఒక్కటి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్లు ఉన్నాయి కదా మన దగ్గర లైనింగ్ పార్ట్, ఇంకా చూడండి ఈ లైనింగ్లో ఈ ముక్క ఎక్కువగా మిగులుతుంది మనకి. ఈ ముక్కని మనం చెరిసగం చేసేసి ఈ కొంచెం అంచున్న ముక్కని ఇలా వేసేసి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిన్నగా పెట్టేసి కుట్టు ఇలా జాయింట్ చేసుకోవాలి. ఏంటంటే మీకు తెలియదు చాలామందికి, ఇంకా ఇలా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకేంటి కొంచెం లైనింగ్ కూడా అంత చిన్న ముక్కతోనే సరిపోయింది, ఒరిజినల్ కూడా ఒక్కటే జాయింట్తో మనకి మొత్తం వచ్చేసింది.
ఎంత పెద్ద జాయింట్ అయినా మనం తీయొచ్చు. ఈ మధ్యలో కుట్లు విప్పేసి ఇక దీన్ని చేతి పనికి కరెక్ట్గా ఇలా మలుచుకుంటే మనకి సరిపోతుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ అనేది చాలా చక్కగా ఈజీగా. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా అలాగే జాయింట్లు వేసేసుకుందాం. వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది. ఇలా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ అనేది చేసేసాను అనమాట. ఓకేనా, ఇలా ఇదేంటంటే మనకి సెంటర్ కుట్టు కాడికి మనం కుట్టుకున్న తర్వాత జాయింట్ విప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం కుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇవి సమానంగా ఉన్నాయా లేవో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, సెంటర్ కాట్కి ఇలా సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకుని ఎగస్ట్రా వచ్చినాయన్నీ తీసేసుకోవాలి. ఈ చంకలో కుట్లు కూడా ఎగస్ట్రా ఉన్నాయి, మనం ఇలా సమానంగా కట్ చేసి కాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇంతగా చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకేనా, బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు మనం ఏమి కట్ చేయొద్దు దీంట్లో నుంచి. ఓకేనా, కేవలం ఇగో ఈ డాట్లు ఒకటి వేసుకోవాలి. చూడండి, ఇలా పట్టేసి చూడండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ ఇక 4 వైపులు కుట్లు అనేవి వేసేసాను. ఇది ఎటు పోదు మనకి. కాకపోతే మనకేంటి అంటే ఇక కదలకుండా కొంచెం ఇలా పట్టేసి చూడండి, ఇగో ఇలా ఒక కుట్టు అనేది మనం వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసుకొని చిన్న కుట్టు పెట్టుకోండి. డాట్స్కి వచ్చే దగ్గరికి మనకి చిన్న కుట్టు ఉండాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి దీన్ని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక మన కుట్లు ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. లోనది కూడా మనకి పడిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే సపోర్ట్ అయింది, ఇది మనకి సపోర్ట్ అయింది. ఇక్కడ ముడతలు కూడా లేవు, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా అని దీన్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ముక్క తీసుకొని చూడండి, ఇప్పుడు బారు ముక్క దీనికి సెంటర్కి సరిపడేంత ముక్క తీసేసుకుందాం. తీసేసుకొని ఇలా జాయింట్ చేసేసుకొని చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటి అంటే లాంగ్ ప్రాసెస్, చాలామంది లాంగ్ చూస్తూ ఉంటారనమాట. ఎంతో కష్టపడడం, అటు తిప్పుకొని రావడం, ఇటు తిప్పుకొని రావడం, ఇవన్నీ వేస్ట్ అండి. షార్ట్ కట్లో మంచి పని అనమాట ఇది. చాలా షార్ట్ కట్లో ఉంటుంది మన పని. ఓకేనా, ఇలా ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే నేను తొందరగా కుట్టట్లేదు, మీకు అర్థం కావాలని చిన్నగా చెప్పుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇప్పటికే 10 నిమిషాలు దాటిందండి. నాకు తెలిసి 20-25 నిమిషాలు కూడా పట్టొచ్చు, ఎందుకంటే ముందు డాట్స్ దగ్గర మనకి చాలా టైం పడుతుంది. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి. ఓకేనా, ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. నేను చుట్టూ లైనింగ్ కట్ చేయలేదు, ఇంకా ఏమీ చేయలేదు. ఓకేనా, కేవలం వెనక పార్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చిన్న ఫిల్ట్ ఇద్దాం ఒకటి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాం. ఈ ఫిల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, మీకు చాలా వీడియోలలో పెట్టాను. వెనక షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట మనకు. ఓకేనా, ఇలా పెట్టేసి ముడతలు లేకుండా చేసుకుంటూ దీన్ని మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి చూడండి, ఇలా మనం పైనుంచి ఒక కుట్టు వేసేద్దాం. ఇది చేతి పని చేసుకున్న తర్వాత తీసేయచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు, మన ఇష్టమే కదా. చూడండి, ఇంత ముడత కూడా రాదండి, అసలు నీట్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇలా ఉంచేసి ఈ నెక్ వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. చూడండి, ఈ నెక్ వరకు. ఓకేనా, ఈ నెక్ వరకు ఇలా అనుకుంటూ ఒక కుట్టు వేసేసుకుందాం, ఎందుకంటే మనం నెక్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఓకేనా, ఇలా చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా చక్కగా ముడత అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ నెక్కుని మనం కటింగ్ చేసేసుకుందాం. థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు, నార్మల్ పైపింగ్ వేసుకోవచ్చు, ఇలా కుట్టి కూడా తిప్పి వేసుకోవచ్చు, లోడింగ్ చేసుకోవచ్చు. అన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా అర్థం కానిది కూడా అర్థమయ్యే రీతిలో, మళ్ళీ షార్ట్ కట్లో పని. త్వరగా ఏదో కుట్టామని కాదు, చాలా త్వరగా చాలా షార్ట్ కట్లో ఉంటుందన్నమాట మన పని. ఓకేనా, ఇప్పుడు ఈ సైడ్ కూడా మనం కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా, ఇలా ఇది కూడా మనం చేసేద్దాం. ఇంక చేసేసుకోండి, మీకు ఏం బాధ లేదు. ఇంక ఇది ఎటు కదలదు కూడా. ఓకేనా, ఇలా ఇది కూడా సేమ్ ఇలా నొక్కి పట్టి లైనింగ్తో సమానం కట్ చేసుకోండి. ఇక వీలైతే పైనుంచి ఒక కుట్టు వేసుకోండి, నేనైతే వేయను. ఓకేనా, ఇలా మీరు కాటన్ బ్లౌజులు కూడా చక్కగా కుట్టుకోవచ్చు. కుట్లు చుట్టూ వేయాల్సిన అవసరం లేదు, మధ్యలో వేసేస్తే మనకి ముడతలు రాకుండా చాలా చక్కగా సెట్ అవుతుంది అనమాట బ్లౌజ్. చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి.
ఎక్కడన్నా మళ్ళీ ఇస్త్రీ ఫోల్డ్ వచ్చినట్టు వచ్చేసింది మనకి బ్లౌజ్ అనేది. చూడండి చాలా చక్కగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ల కాడికి వెళ్దాం. ఓకేనా. ఇక ఫ్రంట్ పార్ట్లు ఏంటి అంటే ఓన్లీ మనం ఏం చేయాలి అంటే ఈ కింది సైడ్ ఒకటి కట్ చేసేసుకుందాం. ఓకేనా. ఇలా ఈ సైడ్ ఒకటి చేసేసుకొని ఈ యొక్క చంక భాగాన్ని కొద్దిగా ఇలా కట్ చేసేసుకుందాం. చూడండి ఇలా ఏమి చేయొద్దు. ఫస్ట్ ఇవి 3 కట్ చేసుకొని వేసుకుందాం. డాట్స్ అనేవి వేసేసుకుందాం. ఓకేనా. చూడండి ఆ కుట్టుతో సంబంధం లేకుండా డాట్స్ వేసుకోండి. మీరు జాయింట్ కోసం అని వేసారుగా చిన్నగా కుట్టు పెట్టేయండి. పెట్టేసి చక్కగా ఇలా కుట్టు వేసేయండి. నెక్స్ట్ ఈ కుట్టు ఓకేనా. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఈ కుట్టు ఇది రెండింటిని కలిపి పట్టేసి మీరు ఇలా గుంజి వేశారనుకోండి ఇక ముడత కూడా రాదనమాట. ఓకేనా. ఇలా ఖతం అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత దీన్ని ఇలా అనుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. డాట్స్ ముడతలు అన్న మాట ఎక్కడా లేవు. ఇప్పుడు ఈ సైడ్ కూడా చేసేసుకోండి. ఇక అవసరం లేదు మనకి. ఓకేనా. ఇది చేసేసుకోండి. పై వైపు కూడా చేసేసి ఈ నెక్కుకు ఒక్క దానికి కుట్టు వేయండి. ఓకేనా. ఇంక ఇలా అని కొంచెం చక్కగా ఇలా అనుకుంటూ ముడతలు రాకుండా ఇలా అనుకుంటూ ఇది కొంచెం సాగుడు క్లాత్ కదండి అందువల్ల ముడతలు లేకుండా కొంచెం ఇలా అనుకుంటూ కుట్లు వేసేసుకోండి. ఓకేనా. చూడండి ఇలా లైనింగ్ జాయింట్ చేయకుండానే నేను మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. ఇలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సేమ్ యాజ్ టీజ్గా దీనికి కూడా అంతే. ఇక మనం ఏం చేయొద్దు. ఓన్లీ కింది బాజు పై బాజు కట్ చేసేసుకొని ఇక డాట్స్ అనేవి యథావిధిగా మనం ఇలా పట్టేసుకొని వేసేసుకోవడమే. ఓకేనా. ఇలా అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే ఇదే మనకి ఏంటంటే అసలు ఇది కుదరడం కూడా ఎట్లా కుదురుతుందంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కుట్టారనుకోండి కుదరడం కూడా ఎక్కడ కూడా ముడత అనేది రాదు. మనం ఎందుకంటే ఫస్ట్ నుంచే దీన్ని పిండేసి ఐరన్ చేసి చక్కగా మనం స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఇక దీనికి మళ్ళీ ముడతలు రావడం ఇవన్నీ మనకు ఉండదు అనమాట. ఓకేనా. చక్కగా మనకి వచ్చేస్తుంది. ఓకేనా. ఇంక ఇలా మళ్ళీ యథావిధిగా మనం స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా. చూడండి చాలా చక్కగా మనకి ఇది కూడా వచ్చేస్తుంది మనకి. ఇలా చేసిన తర్వాత ఇక ముందు నెక్ వరకు ఒక కుట్టు. ఓకేనా. ఇలా అసలు నేను లైనింగ్ ఒరిజినల్ కటింగ్ చేసుకున్నట్టే లేదు. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటానే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఓకేనా. ఇంక ఇలా చేయడం వల్ల మనకేంటి అంటే ఫస్టే కుట్లు వేసుకొని మనం ఫిక్స్ చేసి మనం చేసామనుకోండి ఈ క్లాత్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా మనకి పట్టు అనేది దొరకదు. మధ్యలో డాట్స్ వేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చింది సైడ్కి దోసేసి కటింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన విధానం మీకు అర్థమైనట్టుంది. ఎక్కడ ముడత అనేది రాదు. ఒకవేళ మనకి ఇక్కడ ముడత అనిపిస్తుంది అనుకోండి ఈ కుట్టు ఇప్పేస్తే ఇటు వెళ్ళిపోతుంది. మనకి పన్నా అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అలా మనం పని అనేది చక్కగా చేసేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కూడా కొంచెం ఎగస్ట్రా ఉంది దీన్ని కూడా కట్ చేసేసి చక్కగా ఈ ఎగస్ట్రా పీసులన్నీ తీసేసి ఇక మనం ఇది షేప్ బెల్ట్ అనేది వేద్దాం. ఓకేనా. షేప్ బెల్ట్ చూడండి ఎలా వేస్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో అంత ఆది బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి కొలుచుకోవాలి మనం. చూడండి ఆది బ్లౌజ్ ఇది కదా దీంతో ఒకసారి పొడవుని కొలుద్దాం. కొలిస్తే ఇక్కడికి సరిపోతుంది మనకి. ఇలా ఇది కూడా ఇక్కడికి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంక చూడండి దీన్ని ఏం చేయొద్దు మీరు ఇదే ఇలాగే ఉంచేసి దీన్ని ఓపెన్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ క్లాత్ని తీసుకుందాం. ఏది మనకి మిగిలిపోయింది చూడండి ఒరిజినల్ క్లాత్ ఇది ఒకటి. మళ్ళీ మనకి ఎక్కడంటే మెడ దగ్గర ఒకటి మిగులుతుంది చూడండి. మెడ దగ్గర ఒకటి ఈ రెండు కూడా తీసేసుకుంటే షేపులు వెళ్ళిపోతాయి. మనకి ఎక్కడ కూడా అవసరం ఉండదు క్లాత్. ఓకేనా. ఇదొకటి ఇదొకటి రెండు ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి ఇప్పుడు ఆ యొక్క దీన్ని సమానంగా ఇలా కట్ చేసి ఇప్పుడు ఈ యొక్క షేప్ బెల్ట్ ఎలా అయితే మనం చేసామో అలాగే దీన్ని కూడా ఇలా పెట్టేసి సేమ్ చేసేయండి. చూడండి ఇలా పెట్టేసి ఇక మనం ఏం ముట్టుకోవద్దు. ఇంక ఇలా చేసేయండి. ఇలా చేసేసి పొడవు ఉన్న దాన్ని తీసేద్దాం. ఓకేనా. తీసేసి ఇటు కూడా వైపు కూడా కొంచెం పొడవు ఉంది కదా దీన్ని కూడా తీసేసుకుందాం. తీసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కూడా ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎక్కులు రావడం తక్కువలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా ఈజీ ప్రాసెస్ అనమాట మనకి. చూడండి దీని ఖర్చులతో సహా వచ్చేసింది. ఇది ఇటువైపు ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఇవి రెండు కరెక్ట్గా ఉంది. ఈ పై వైపుకి మనం ఒకటి కిందికి ఇలా పెట్టేసి ఒక లైనింగ్ తీసుకొని
ఇప్పుడు ఇది లోడింగ్తో సహా వస్తుంది మనకి చాలా చక్కగా. అసలు చూడండి ఎంత ఈజీగా వేస్తాను. ఇలాంటివి కూడా నేను షేప్ బెల్ట్ క్లాసెస్ అని చెప్పేసి 7-8 రకాలు వేసి చూపించాను మీకు, ఎలా ఉంటే అలా అని. ఇలా ఒరిజినల్ ఇలా పెట్టేసి దాని మీద మళ్ళీ ఒరిజినల్ ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని తీసుకొని పైనుంచి ఇలా పెట్టుకోవడమే. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అసలు ఇది కొత్త వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, లోడింగ్ వస్తుంది, ప్లస్ మనకి ఏదో తిరగేయడం ఇవన్నీ అవసరం లేకుండానే చక్కగా అయిపోతుంది. ఈ డాట్ని కొంచెం లోనకి ఇలా మలుద్దాం. ఇలా మలిచేసి చక్కగా చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి మనం కట్ చేసాం కదా చూడండి. ఇదిగో ఇది. ఓకేనా, దీన్ని ఉల్టా సీదా చూసుకొని ఇలా పెట్టేసి దీన్ని మనం ఇలా పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి పైనుంచి ఇది పెట్టేసుకోవడమే. ఇక అంతే, ఏమి లేదు. పెట్టేసి ఇక యథావిధిగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా. ఓకేనా, ఇక మీకు ఎక్స్ట్రా ఏదైనా అనిపిస్తే దాన్ని వదిలేయండి, అటువైపుకి ఇటువైపుకి వదిలేయండి, ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఇలా గీరేయాలి. ఇప్పుడు పై దాన్ని కూడా మనం ఇలా నీట్గా గీరేసుకోవాలి. చూడండి చూడండి ఎంత నీట్గా వస్తుందంటే ఇక మీరే అంటారు. ఓకేనా, ఇలా వచ్చేసింది మనకి షేప్ బెల్ట్ అనేది. ఓకేనా, చూడండి చక్కగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక ఇది తీసుకోవాలి. ఏంటంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, మనం బ్యాక్ పార్ట్ తయారు చేసుకున్నాం కదా. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. దీనికి బ్లౌజ్కి 4th డాట్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకొని లేదు కాబట్టి మనం ఒకసారి దీన్ని ఇలా చూసుకోవాలి. చూసుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. ఈ కుట్టు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ కుట్టు దాకా దీన్ని ఇలా మలిచేసి పైనుంచి దీన్ని ఇలా మలవాలి. చూడండి మలిచి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవడం, ఎడ్జ్ కుట్టు వేసేయడమే. ఓకేనా, దీన్ని ఇలా అసలు ఎంత ఈజీ అంటే షేప్ బెల్ట్ అంత ఈజీగా అయిపోతుంది అనమాట మనకి. ఓకేనా, చూడండి ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు. మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి ఇది ఉక్సుల పట్టియా కాజల పట్టియా చూసుకొని ఒకసారి ఇలా కొలుచుకొని ఇది కూడా కరెక్ట్గా వస్తుంది ఇక మనకి. ఓకేనా, ఇక్కడికి మలిచేసి దీన్ని ఇక్కడికి మలిచేయండి. ఇలా వెనక చేసి దీన్ని గుంజి ఇలా కుట్టి ఒక కుట్టి ఇలా వేసేయండి. ఓకేనా, ఇలా కదలకుండా ఉంటుంది ఇక మనకి. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఈ ఎగస్ట్రా పీసులన్నీ కట్ చేసేసి ఇక ఇటువైపు కూడా ఎగస్ట్రా పీస్ని కట్ చేసేద్దాం. చూడండి ఎంత నీట్గా షేప్ బెల్ట్ వచ్చేసిందో, చాలా చక్కగా చాలా నీట్గా లోన లోడింగ్ వచ్చేసింది, మనకి షేప్ బెల్ట్ కూడా వచ్చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా అంతే కొలుచుకుంటూ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో సైడ్ కుట్టు వేసుకునే దాంతో మనం ఇలా కొలుచుకుంటూ వేసేసుకోవాలి, అంతే, ఏమీ లేదు. ఉక్సులు పట్టి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడికి మలవాలన్నమాట గుర్తు, ఇది కూడా ఇక్కడికి. ఓకేనా, ఇలా మలిచేస్తే మనకి సెట్ అవుతుంది. కొద్దిగా పట్టియండి, ఇలా పట్టించేసిన తర్వాత కొద్ది దూరం మళ్ళీ ఇలా కుట్టేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఇటువైపు దీన్ని జాయింట్ చేసే వైపుకి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని మనం కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గానే ఉంది. ఓకేనా, దీన్ని మళ్ళీ ఈ కోసకి ఈ కోస ఆ కోసకి ఆ కోస ఇలా మలుచుకోవాలి ఇలా. కొంచెం మనకు ఒరిజినల్ క్లాత్ సాగుతూ ఉంటుంది, దాన్ని ఎక్కడికక్కడికి ఒత్తి పట్టుకుంటూ జాయింట్ చేసేయండి. ఓకేనా, ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా, ఇలా వచ్చేసింది చూడండి, ఇది కూడా కరెక్ట్గా మనకి కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, కరెక్ట్గా ఇలా వచ్చేసిన దాన్ని మళ్ళీ సమానంగా ఇలా కట్ చేసేసుకొని ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉక్సులు పట్టి కాజల పట్టి దీనికి ఎలా అయితే ఉందో అలా మనం చూసుకొని పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇది ఉక్సులు పట్టి, ఇది ఉక్సులు పట్టి, ఇది కాజల పట్టి. ఇక మనకు ఒరిజినల్ లేదు కాబట్టి ఇక మనం లైనింగ్తోనే పెట్టేసుకుందాం. ఓకేనా, చూడండి ఇది లైనింగ్, ఇది ఉక్సులు పట్టి, ఇది కాజల పట్టి, రెండు సరిపోతాయి మనకి. కొంచెం మందంగానే ఉండేటట్టు 1 ఇంచున్నర తీసుకున్నానండి. ఇలా మలిచేసాను నేను. చూడండి ఎంత సింపుల్గా వేస్తాను ఉక్సులు పట్టి. ఇలా కుట్టు వేసేసి ఇక్కడ చిన్న డాట్ అనేది పెట్టేసి దీన్ని దాటుకుంటూ వెళ్ళిపోయాను ఇలా. అంతే, చూస్తూనే మనకి బ్లౌజ్ అనేది అయిపోతుందండి. అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట. ఓకేనా, ఇలా మనం పైనుంచి కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక ఉక్సులు పట్టి కట్టేసుకోవాలి.
మొత్తం ఎంతసేపు అండి 15-20 నిమిషాలు నీకు ఇంకా చెప్పుకుంటూ కుడుతున్నాను కాబట్టి 20-25 నిమిషాలలో మనకి దగ్గర పడ్డది. అదే మనం చెప్పకుండా కుడితే నేనైతే ఒక 20 నిమిషాలలో మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఎక్కడికక్కడికి. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు కాజల పట్టి కూడా చూడండి ఎంత సులువుగా మలుస్తానో చూడండి. ఒక సైడ్ ఇలా మలిచేసుకోండి, స్టిచ్చింగ్ చేసుకోండి. తర్వాతకి ఇది మినిమం వచ్చేసి 3 ఇంచులు అలా ఉండాలి. ఓకేనా? 3 ఇంచుల్లోనే మలవండి. తర్వాతకి ఒక 1/2 ఇంచు మలిస్తే 2.5 ఇంచులు అవుతుంది. కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా లోనకి మలిస్తే స్టిఫ్గా ఉంటుంది. ఏం లేదులే కానీ స్టిఫ్గా ఉంచుకుంటే మంచిదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకో పార్ట్ తీసుకొని దానికి ఉక్సుల పట్టి వేసేద్దాం. ఇలా పెట్టేసి ఇప్పుడు ఉక్సుల పట్టి నేను వేసేస్తున్నాను. ఓకేనా? ఇలా ఇలా వేసిన తర్వాత ఇక దీన్ని ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా సింపుల్, అసలుకి ఎంత సింపుల్ అంటే ఎగస్ట్రా కాజా ఇది ఎగస్ట్రా పట్టి కట్టినట్టు ఇక దీన్ని కట్టడమే. దీనికి కొంతమంది డబల్ వేసి సింగిల్ వేసి అటుగొట్టి ఇటుగొట్టి ఇంత మందం ఉన్నా కూడా ముందు బాగోదండి. కొంచెం సింపుల్గా లైట్గా లైనింగ్ మందం సరిపోతుంది మనకి. ఒకవేళ కావాలి అనుకుంటే ఒరిజినల్ ఉంటే దాన్ని డబల్గా మలుచుకుంటే సరిపోతుంది. ఇలా రఫ్ చేసేసి కాజాలు వేయడానికి 2 డబల్ కుట్టి ఇలా వేసుకోవాలి. సింపుల్గా అయిపోయింది చూడండి. ఖచ్చితంగా మనకి ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఈ రెండింటిని ఇలా మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇక షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసి ఇక దీన్ని ఇదేంటంటే జార్జెట్ క్లాత్ అసలుకి పీక్కొచ్చినట్టే ఉంటుందండి. కుడుతుంటే ఎక్కడికక్కడికి ఇబ్బంది పడుతూ ఉండాలన్నమాట. కానీ ఇలా ఈ మెథడ్లో కుడితే మనకి ఏమవుతుందంటే చాలా మనకి క్లాత్ సేవ్ అవుతుంది. ప్లస్ మనకి ఎక్కడ పట్టేస్తుంది ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఓపెన్ చేసి మనం స్టిచ్చింగ్ చేస్తే. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్రాలని నీట్గా ఇలా కట్ చేసేసుకొని ఇక ఇప్పుడు మనం మెడపట్టి వేసుకుందాం. ఇక మెడపట్టి చూడండి ఎంత సులువుగా వేస్తాను. ఇప్పుడు ఇది క్రాస్ బెల్ట్ తీసుకున్నాను. 1 ఇంచు 1.5 ఇంచు మీద కొంచెం వెడల్పుగా ఇలా కటింగ్ చేసేసుకున్నాను ముక్కలు. ఓకేనా? పైపింగ్ వాటికైనా కూడా ఇంతే, ఇంకా వేరే ఏం లేదు. పైపింగ్ చేయాలనుకున్నా ఇలా చేసిన తర్వాత జాయింట్లు చేసేసుకుందాం. ఓకేనా? ఇలా మీరు విడివిడిగా చేసుకోండి అర్థం కాకపోతే, ఎందుకంటే అన్ని జాయింట్లు ఒకవైపు వస్తాయి. ఇలా అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది మీరు. ఓకేనా? ఇలా బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒక వీడియోలోనే పెట్టానండి నేను ఇంతకుముందు కూడా. చాలామంది చూశారు. ఆ ఒక్క వీడియోతోనే అన్నయ్య నాకు మంచిగా అంత స్టిచ్చింగ్ వచ్చేసింది అన్నయ్య అన్నారనమాట. ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే ఒక కటింగ్ వీడియో విడిగా పెట్టాను. ఎందుకంటే ఈ మధ్య కొంచెం నాకు జలుబు చేసి వాయిస్ కొంచెం సపోర్ట్ చేయట్లేదండి. ఇంకా 2 ఒక దాంట్లోనే పెడితే మీకు వాయిస్ అర్థం కాదు, మళ్ళీ చికాకుగా ఉంటుందని నిన్న వచ్చేసి కటింగ్ పెట్టేశాను. ఈరోజు వచ్చేసి ఇక స్టిచ్చింగ్ పెడుతున్నాను అనమాట. అది కూడా మళ్ళీ జారే క్లాత్. ఓకేనా? ఇది వస్తే మనకి బ్లౌజులు ఈ స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి ఈ బ్లౌజు, ఇక మనం ఏ బ్లౌజ్ అయినా కుట్టగలుగుతాం అనమాట. ఈ జార్జెట్ క్లాత్ అంత ఇదే అనమాట. ఇక మనకి కచరా క్లాత్ ఒకటి ఉంది అంటే, వేస్ట్ క్లాత్ ఒకటి ఉందంటే ఇదే ఇక మన క్లాత్లలో. దీన్ని మనం కుట్టామనుకోండి బ్లౌజు, ఇక ఇది కుదిరినట్టు మళ్ళీ ఏ బ్లౌజ్ కూడా కుదరదు. కుదిరితే అంత నీట్గా అతక్కపోయి బ్లౌజు ఎంత నీట్గా ఉంటుందో అసలుకి. వాళ్ళు చీర కట్టు ఎంత నీట్గా కడితే బ్లౌజ్ అంత నీట్గా మనం స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు చేస్తే అతకపోతుంది, ఎక్కడ కూడా మనకి లూజ్ రావడం. ఎందుకంటే లైనింగ్ ఫస్ట్ నుంచే మనం తడుపుకున్నాము చేసుకున్నాము మొత్తం. అయితే ఇప్పుడు చూడండి, ఇది మనం మెడ వేసేటప్పుడు ఏం చేయాలి అంటే, ఇక మెడ పట్టి గుంజుకుంటూ, అంటే దీన్ని కొద్ది గుంజాలి, ఈ లోన దాన్ని కొద్దిగా ఇలా మామూలుగానే పెట్టేసి వేసుకోవాలి. ఎందుకంటే అది గుంజడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం మెడలు ఏమన్నా జారీ ఉన్నా కూడా లూజులు ఉన్నా కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? చేతి పని చేసేటప్పుడు ఇలా మనం దీన్ని మాత్రం వదలకుండా ఒక పట్టి మందం ఇలా వేసుకోవాలి. సమానంగా వేయండి, అక్కడి నుంచి ఇక్కడ దాకా సమానంగా వేయండి. ఇది చాలా డీప్ నెక్ కాబట్టి నేను చాలా జాయింట్ చేసుకున్నానండి. మీకైతే 6 పీసులు సరిపోతాయి. 6 పీసులు గుర్తుంచుకోండి. 6 పీసెస్ అయితే ఎవరికైనా సరిపోతాయి. నేనేంటి అంటే ఇది బాగా 10.5 దాకా ఉంది నెక్ డీప్. అందువల్ల దీన్ని ఏం చేయాలంటే ఖర్చు మన వైపుకి ఇటువైపుకి, ఇగో ఈ ఖర్చు ఉంది కదా, ఇటువైపుకి పెట్టేసి దీని మీద నుంచి దీన్ని ఇలా పెట్టుకోవాలి.
ఇలా పెట్టేసి దీని మీదనే కుట్టు వేయాలి. దీని మీద ఎడ్జ్ కుట్టు వేసేయండి. ఓకేనా? ఇక బాడీ మీదకి రావద్దు. ఆ నెక్ మీద క్లాత్ మీదనే ఇలా కుట్టు వేసేయండి. నీట్గా ఉంటుందన్నమాట. మీకు వెడల్పు కావాలన్నా పెట్టుకోండి, చిన్నగా కావాలన్నా ఇక్కడే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంక ఇలా దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అసలు చాలా 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 తక్కువ టైంలో మనకి బ్లౌజ్ అనేది అయిపోయింది. చూడండి, నేను ఏమి లేదు, జాయింట్లతో సహా మీకు చూపించుకుంటూ వేస్తున్నాను. దీంట్లో నేను ఏది కూడా మార్చలేదు, ఏమీ చేయలేదు. ఇంకా పని తగ్గియడానికి చుట్టూ కుట్లు కూడా నేను లేకుండా కుట్టాను అనమాట. ఓకేనా? ఒకవేళ మీకు వీలైతే కుట్లు కూడా వేసుకోండి. మధ్యలో కుట్లు వేసిన తర్వాత కూడా చుట్టూ వీలైతే కుట్టు కూడా వేసేసుకోండి. ఓకేనా? ఇలా మాత్రం కుట్టండి మీరు బ్లౌజ్. మీరే అంటారు, అన్నయ్య చాలా బాగా వచ్చింది. నిజంగా అన్నయ్య ఫస్ట్ టైం ముడత లేకుండా కుట్టాను అని. ఎందుకంటే చాలామంది అంటుంటారు, నా దగ్గరికి ఆది బ్లౌజులు వేరే దగ్గర పట్టించిన వాళ్ళు అసలు బ్లౌజ్ అంతా ముడతలు వచ్చిందండి అంటుంటారు. ఒకటి లైనింగ్ పిండేయకపోయినా, ఇంకొకటి కుట్టే విధానం కరెక్ట్గా లేకపోయినా, ఈ రెండింటి వల్లనే మనకి లైనింగ్ కరెక్ట్గా రాదనమాట. ఈ పీస్ని ఎగస్ట్రా పీస్ని కట్ చేసేసుకోండి. నేనైతే ఇక కొద్దిసేపు తర్వాత కట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం హ్యాండ్స్ సరిపోతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా పెట్టేసి ఈ ఫ్రంట్ ఒకసారి ఇలా చెక్ చేసుకుందాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలా కొంచెం మనకి జాయింట్ పడుతుందండి. ఇక ఎలాగ మన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని వేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే జాయింట్ ఇప్పుడు వేస్తేనే కదండి వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది, మంచిగా వేసుకుంటారనమాట. ఓకేనా? ఇలా ఒక 4 ముక్కలు తీసుకోండి. ఎలాగో క్లాత్ ఉంది, మనం ఏం చేయట్లేదు కదా. ఈ ఒక ముక్క తీసుకొని పై వైపున ఒక ముక్క, ఇలా కింది వైపున ఒక ముక్క. ఎగస్ట్రా ఉంటే అదే ఉంటుంది, ఆడిపోదు. ఓకేనా? నేను జాయింట్లలో ఏంటి అంటే కొంచెం వెనకాడనండి, ఎందుకంటే కొద్ది జాయింట్ అయినా వేసుకుంటాను. పాపం బ్లౌజ్ వాళ్ళు కుట్టియడానికి ఆ క్లాత్ లైనింగ్కి మొత్తం ఒక్క బ్లౌజ్కి 300 దాకా పడుతుందండి. కొద్దిగా మనం జాయింట్ వేయకుండా వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా స్టిచ్చింగ్ చేసామనుకోండి ఆ బ్లౌజ్కి, ఇక వాళ్ళకి ఏంటి అంటే కొంచెం టైట్ కాగానే పక్కన వేసేస్తారు. ఇక తర్వాతకి ఇక పాప ఇబ్బంది పడతారనమాట. అలా నాకు నచ్చదు. ఓకేనా? ఇలా ఈ ముక్కలన్నీ తీసేసుకుందాం. ఎగస్ట్రా పీసులు తీసేసుకొని ఒకటి బారు ముక్క పైకి పెట్టేసి ఇలా మామూలు చిన్న ఇది లైనింగ్ ముక్క లోనకి పెట్టేసి చూడండి, ఇలా క్రాస్గా. జాయింట్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇలా వేసేసుకొని ఇక ఈ ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకుందాం. ఓకేనా? ఇలా చూడండి, ఇప్పుడు జాయింట్ అనేది కొంచెం ఎగస్ట్రానే వచ్చేసింది. ఇందుట్లో కొద్దిగా కలిపేసుకుందాం ఇలా. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక హ్యాండ్ అనేది ఎక్కిస్తున్నాను. ఇంకొక దానికి కూడా నేను తర్వాత చేసుకుంటాను, ఎందుకంటే మరీ వీడియో ఎక్కువ లెంత్ అయినా కూడా మీకు ఇబ్బంది అవుతుంది కదా. ఓకేనా? ఇప్పుడు నేను హ్యాండ్ ఎక్కించిన తర్వాత సైడ్ జాయింట్ అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి మనం కరెక్ట్ ఖర్చులు పెట్టుకున్నాం కాబట్టి ఖర్చులు కూడా మనం పట్టుకునే విధానంలో ఉంటుందన్నమాట ఏదైనా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పెట్టేటప్పుడు కొంచెం ఈ ఒరిజినల్కి మనం కుట్టు వేసుకోలేదు కదా, కొంచెం చూసి వేసేసుకోండి. ఓకేనా? ఇంక ఇలా లోనకు పోయింది అనుకోండి, మళ్ళీ ఆ పొర పిగిలే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇలా కొద్ది దూరం కొద్దిగా చూసుకుంటూ వేస్తే చాలు, లేదంటే కుట్టు వేసుకోండి. మళ్ళీ ఆ పొర లోనకు పోతుందేమో అనుమానం ఉంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదా, కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇన్ని జాయింట్లు వేసినా కూడా బయటికి అసహ్యంగా గలీజ్గా కనబడట్లేదండి బ్లౌజు. చూడండి, నేను ఇన్ని జాయింట్లు వేశాను, లోన బాజుకైనా ఖర్చులు కనపడట్లేదు, బయట బాజుకైనా ఖర్చులు కనపడట్లేదు. అలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఈమె చాలా లావు ఉంటుందండి ఈ బ్లౌజ్ ఆమె. ఇక మనం ఏంటి అంటే ఇక తప్పదు కదా, వీళ్ళు లావు ఉన్నారు కదా అని వాళ్ళకు అవుతున్నాయి బ్లౌజులు మనకు కావు అనే ఫీలింగ్లో ఉంటారనమాట. వీళ్ళు కస్టమర్లని ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టద్దు. కొంచెం జాయింట్లు పడ్డా పర్లేదు, వాళ్ళకి చెప్పాలి కొంచెం జాయింట్లు అయితే పడతాయమ్మా అని చెప్పేసి మనం వేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్పకుండా వేసామనుకోండి, మీరు ఇబ్బంది ఎందుకు మళ్ళీ నాకు జాయింట్లు ఇన్ని వేశారంటారు. దీన్ని ఇలా పెట్టి చేతి పని కుట్టు వేసుకోండి. ఓకేనా? లాంగ్ కుట్టు. ఇలా లాంగ్ కుట్టు వేసేసి ఇప్పుడు యథావిధిగా ఆది బ్లౌజ్ తీసుకొని ఇక ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది సైడ్ జాయింట్ కూడా మనకి. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసుకొని ఇక ఆది బ్లౌజ్ తీసుకొని ఒకటి రివర్స్ తీసుకొని కరెక్ట్గా ఏమీ లేదు మనం చేయాల్సింది, ఇగో ఇలా చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇక్కడికి ఉంది, ఇలా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా అంతే. ఇలా అనుకొని ఈ ఖర్చులు పై వైపుకి తిప్పేసుకొని చేతి వైపుకి. జాయింట్ల వరకు అయితే అసలు లేదండి, జాయింట్లన్నీ ఖర్చులలోకి వెళ్ళిపోతున్నాయి.
ఎందుకంటే మనకి జాయింట్లు అనేవి ఆ ఖర్చులలోకి ఇప్పుడు పనికిరావు, కానీ తర్వాతకి మనకు చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి. ఓకేనా? ఇంక ఇలా మనం స్టిచ్ చేసేసుకొని ఇక సైడ్ కుట్లు వేసేసుకునేటప్పుడు ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత నీట్గా చేశాను, చాలా చక్కగా చాలా ఈజీగా చేశాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా?